ఈ 2 మాత్రలు వేసుకో. ఇది 3 పూట్ల 3 మూతలు తాగు. అలాగేనండి. మళ్ళీ ఉత్తరమా? అవునరా, నీ పద్ధతి ఏం బాగాలేదు బా. ఇండియన్స్కి సెంటిమెంట్ ఎక్కువ అంటారు. నీకది నీ సిస్టర్ పెట్టుకునే బొట్టు బిళ్ళంత కూడా లేదు. అప్పగింతలప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూసి రక్త సంబంధం సినిమాలో ఎన్టీ రామారావు లాగా, రీసెంట్గా గోరింటాక్ సినిమాలో రాజశేఖర్ లాగా గొప్ప అన్నయ్య అనుకున్నాను. కాదని తేలిపోయింది. ఇస్తా అన్న టైంకి డబ్బు కూడా ఇవ్వలేకపోయావు. మొన్న బార్లో ఓ లాయర్ కలిస్తే పెళ్ళై ఏడాది అయింది కాబట్టి పెళ్ళానికి విడాకులు ఇచ్చేసి ఇంట్లోంచి గెంటేయచ్చన్నాడు. ఈ మాట పట్టుకుని మా అమ్మ ఊళ్ళన్నీ తిరిగి నాకు సంబంధం చూసింది. పిల్ల గిన్నె కోళ్ళగా చాలా బాగుంది. ఆ పిల్లని చూసిన నేత్రాలతో ఇంట్లో సూత్రాలతో ఉన్న మీ చెల్లెలు చూస్తుంటే ఒంటి మీద ఘాట్లతో వాతలతో మీ ఊరు రోడ్లాగా చాలా చండాలంగా ఉంది. పోనీ చంపేద్దాం అనుకుంటే స్త్రీ హత్య మహాపాతకం అని గుళ్ళో పూజారి గారు చెప్పారు. పెళ్ళాన్ని చంపి అంతకుడు అయ్యాకంటే ఉన్నదానికి విడాకులు ఇచ్చేసి కొత్తదానికి మొగుడిని అయిపోవాలని డిసైడ్ అయిపోయాను. ఏంటి అక్షరాలు కనపడలేదా? కళ్ళల్లో నీళ్లు తుడుచుకో, క్లారిటీగా కనపడతాయి. ఈ ఉత్తరం పూర్తి అయ్యేసరికి నీ గుమ్మం ముందు ఆటో ఆగుద్ది, అందులోంచి నీ చెల్లి దిగుద్ది. దిగిందా? రిసీవ్ చేసుకుని ఆటో వాడికి 100 ఇచ్చి పంపించే. చావనైనా చావాలి కానీ నీ దగ్గరికి రాకూడదు అనుకున్నాను అన్నయ్య. కానీ కడుపుతూ ఉన్నాను. ఏమేంద్రా? ఏంట్రా ఈ డబ్బులు? ఆ గురుమూర్తి గారు కొట్టాడ్రా. 2 రోజుల్లో బాకీ కట్టకపోతే మా కిడ్నీలు తీసేసుకుని అమ్మేస్తానంటాడ్రా. ఇప్పుడు మా కిడ్నీలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వే ఏదో ఒకటి చేయాలరా. నేనేం చేయనురా? మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నాను. మా బావ నా కొడుకు కట్నం బాకీ ఇవ్వలేదని ఇప్పుడే మా చెల్లెని ఇంటికి పంపించాడు. అందుకే ఆ డబ్బులో కొంత భాగం మన అవసరాల కోసం ఆడుకుందాం. ఆ తర్వాత అలా తాకట్టు పెట్టినా సరే ఆ డబ్బాడికి ఇచ్చేద్దాం. ప్రాణం పోయినా సరే అందులోంచి 1 రూపాయి కూడా తిను. ఆ బేబీ గారి పాటికి వచ్చేసి ఉంటారు. రేపెళ్ళి ఆవిడని కలుద్దాం. ఎవరు? ఇక్కడ బేబీ గారని. నేనే. బేబీ చాలా యంగ్. ఈ బేబీ ఏంట్రా, పేదరాశి పెద్దమ్మకి పెద్దమ్మలా ఉంది. ఏమీ లేదండి, బోయపాటి నరసింహమూర్తి గారి గురించి మీకు తెలుసని చెప్పారు. ఆయన కలవాలి. అది కుదిరే పని కాదు. ఏ? బతుకున్న వాళ్ళనైతే కలుసుకోవచ్చు, చనిపోయిన వాళ్ళని ఎలా కలుసుకుంటారు? నరసింహమూర్తి గారు చనిపోయారా? సంవత్సరం పైనే అయింది. వాళ్ళ ఫ్యామిలీ? ఆయన పోయిన 2 నెలలకే భార్య కూడా పోయింది. కొడుకేమో తండ్రి ఉండగానే దేశాలు అట్టుకొని పోయాడు. కూతురేమో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. వాళ్ళ ఎవరు లేరా? లేరు. ఇలా జరిగిందేంట్రా? ఇంతకాలం అడ్రస్ తెలియకుండా పోయింది. తీరా తెలిసేసరికి ఆ కుటుంబమే లేకుండా పోయింది. పాపం ఆ కుర్రోడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాం. ఏం చేస్తాంరా, మనం సిన్సియర్ గానే ట్రై చేసాం కదా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు. ఆలోచించడానికి ఏముందిరా, నరసింహమూర్తి గారు ఫ్యామిలీతో పైకి వెళ్ళిపోయారు. ఉన్న కూతురు అమెరికా వెళ్ళిపోయింది. మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ డబ్బును మనం ముగ్గురం పనిచేసుకున్నాం. సీరియస్ చూడకరా, సీరియస్ గా ఆలోచించు. మనం ఏమి వాళ్ళని మోసం చేయట్లేదు, లేరు కాబట్టి తీసుకుందాం అంటున్నాం. మాకు ఆ డబ్బు ఎంత అవసరం నీకు తెలియదు కాదు. 2 రోజుల్లో బాకీ తెచ్చపోతే ఆ గురుమూర్తి గారి చేతిలో మాకు చావు గ్యారెంటీ. సర్లే, మా చావేదో మేము చేస్తాం కానీ మీ చెల్లెలు కట్టం బాకి ఇవ్వకపోతే మీ బావ మీ చెల్లెలు వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆలోచించు. సరే పదండి. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆ డబ్బు ఇక్కడే దాచాను. ఇక్కడెక్కడ దాచావురా? పోస్ట్ బాక్స్ లో. పోస్ట్ బాక్స్ ఉంటే లేదురా? మాకేం తెలుసు? ఆ డబ్బు మొత్తం దాంట్లో దాచాను. ఇదిగో తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు డబ్బెట్టులో కూడా చూసుంటాడు, లేపేస్తుంటాడు. 1, 2, 15 లక్షలు. వారి దేవుడా! నండి, లాటరీలో లక్షలు వచ్చాయంట. బెమ్మం గారు ఎప్పుడూ చెప్పారు ఎదవలకి కలిసి వస్తుందని. ఆ లెక్కని మీకు ఇంకా కలిసి రావాలి కదండి. ఎద యాంకరింగ్ చేసావంటే లెగిస్తంతా.
ప్రెసిడెంట్ గారు ఇల్లెక్కడో కాస్త చెప్తారా? ప్రెసిడెంట్ గారు మీకోసం ఎవరో వచ్చారండి. ఎవరమ్మా? నమస్కారం అండి. నా పేరు గాయత్రి. మా అమ్మ నాన్న నమస్తే. మీ ఊరు స్కూల్కి నన్ను టీచర్గా అపాయింట్ చేశారు. అలాగా, రండి. నువ్వు పనిచేయాల్సిన స్కూల్ ఇదేనమ్మా. చూడమ్మా, మీరు ఇక్కడ ఉండటానికి వసతి అది మేము ఏర్పాటు చేస్తాం. కానీ నువ్వు మాత్రం పిల్లలకు బాగా చదువు వచ్చేటట్టు చూడాలి. అలాగేనండి. అలాగే అంటే కాదు, వచ్చే సంవత్సరానికల్లా మన స్కూలు ఈ మండలంలోనే నెంబర్ 1 గా రావాలి. ఏ సౌకర్యాలు లేని స్కూల్ కింద ఎప్పుడో పట్టొచ్చేసింది కదండి. నువ్వు నోరు పోయిరా. సౌకర్యాలు ముఖ్యం కాదు, చదువు ముఖ్యం. ఇలాంటి స్కూళ్ళలో చదివే పెద్ద పెద్దోళ్ళు పైకి ఇక్కడ వచ్చారు. నుంచి 13 అడుగులు. నోట్ చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళవా. ఏంటప్పారావు కొలతలు కొలిపిస్తున్నావు? స్కూల్కి డ్రెస్ కుట్టిస్తున్నాను. నిజమా? అవును, ఆ రోజు అన్నారుగా నువ్వే కట్టించమని, అందుకే ఇది పడగొట్టి కొత్తది కట్టిస్తున్నాను. అప్పారావు నువ్వు గొప్పోడు అయ్యా. మన ప్రెసిడెంట్ గారి లాగా ఇచ్చిన మాట గాలి కుదలేకుండా అన్నమాట ప్రకారం స్కూల్ కట్టించేస్తున్నావు. అప్పనంగా డబ్బు వస్తే నేను కట్టిస్తా. అయినా ఎవరు పర్మిషన్ తీసుకుని స్కూల్ కట్టిస్తున్నావు? 10 మందికి ఉపయోగపడే దానికి పర్మిషన్ ఎందుకు కావాలి. ఈ ఊరి ప్రెసిడెంట్ గా నేను పర్మిషన్ ఇవ్వాలి. అయితే ఇవ్వండి. నువ్వు అడగగానే ఇచ్చేస్తానంటే ఆలోచించాలి. ఏదైనా ఏదో పని చేస్తానంటే పర్మిషన్ ఇవ్వడానికి ఆలోచించాలి కానీ మంచి పని చేస్తానంటే ఆలోచించడం ఎందుకండి? ఇచ్చండి. స్కూల్ కట్టిస్తే జనంలో ఆడి పాపులారిటీ పెరిగిపోద్దరా. స్కూల్ ఆడే కట్టించినా రేపొద్దున రిబ్బన్ కట్టింగ్ మీతోనే చేస్తాడు కదా. నువ్వు అనండి. సరే, ఊరి కోసం మంచి పని చేసేటప్పుడు కాదనడం ఎందుకు? నువ్వు కానీ. థ్యాంక్స్. త్వరగా ప్లాన్ రెడీ చేయండి. వెంటనే పని మొదలు పెడదాం. అప్పారావు అని ఆర్ఎంపీ డాక్టర్. చూడ్డానికి మంచి కుర్రాళ్ళ ఉన్నాడు. అంత పెద్ద మంచోడేం కాదులేండి. ఆ మాటకొస్తే ఈ ఊర్లో నెంబర్ 1 మంచోడు నేనే. బాసు ఆసు ఆర్టిన్ రాణి బ్యాక్లోకి వెళ్ళి తాతాజీ, ఈ ఏరబాబు బాబ్జీ ఎక్కడ్రా? ఏరా కళ్ళు దొబ్బేయా? మనుషులు కనిపించట్లేదేటి? ఓలోరి, మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా. ఆ? నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? అంత రొక్కం వచ్చాక అనొచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే. ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే. వచ్చి నా కొట్టు, ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేట్ వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం వచ్చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోడుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండేవాడుతూ ఉంటుంది. యా, ఆ నోట్లు తీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద పెట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ, వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగులుంది కదా. నేను మీకేం బాకీ? చెప్తారా? ఎడగరా. ఇక్కడ 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 ఇక్కడ. హ్యాండ్ చేసుకుంటావేంటి? సారీ 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 సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? సార్ మీద లెక్కు చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టినప్పుడు లేదు. ఎవడైనా అప్పోసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కల్లోకి కూడా వచ్చావు కదరా.